అన్న నమస్తే. నమస్తే అన్న. మీ పేరన్నా? నా పేరు అనురాగ్. అనురాగ్ గారు, ఎక్కడ ఉంటారు మీరు? నేను మన ద్వారకాపురి కాలనీ చింతల్ మార్కెట్లో ఉంటాను. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? దాదాపు ఒక 18 to 20 years అయిపోయింది మనకు వచ్చి ఇక్కడికి. ప్రధానంగా మీకున్న సమస్యలు ఏంటి? మీ కాలనీలో ఉన్న సమస్యలు ఏంటి? ఇప్పుడు మాకు పెద్ద సమస్య అంటే ఇప్పుడు వర్షం వస్తున్నాయి కదా. ఆ వర్షం దాంట్లో ఏమవుతుందంటే మా కాలనీలో మొత్తం డ్రైనేజ్ నీళ్ళు వెనకాల నుంచి 3 కాలనీ నీళ్ళు వచ్చి మొత్తం కాలనీలో నీళ్ళు ఆగిపోయి ఇంట్లో లోపల మళ్ళీ వాటర్ ట్యాంక్ లోపల ఇక్కడ దాకా నీళ్ళు వస్తున్నాయి సార్. దగ్గర ఒక 5 feet వరకు నీళ్ళు వస్తున్నాయి. మేము రాత్రి షాప్ బంద్ చేసినాక ఇంటికి పోవాలంటే ఆ తాళం ఆ టిఫిన్ అట్లా పైకి వేసుకొని పోవాలి. అంతకుముందు ఈ బ్రిడ్జి 5 నెలల వరకు ఆగింది పని. ఇప్పుడు బ్రిడ్జి స్టార్ట్ అయిపోయింది, ట్రాఫిక్ పెరిగినాయి. తర్వాత మొన్న వర్షం పడితే దగ్గర మొత్తం మురికి నీళ్ళు, మొత్తం వాటర్ ట్యాంకు మొత్తం నిండిపోయింది, ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ మన దగ్గరనే 3 కాలనీస్ నుంచి నీళ్లు మొత్తం ఫ్లోయింగ్ అయితే మా కాలనీలో వస్తున్నాయి కాకతీయ నగర్. అయితే మేము నుంచోను, మీకు ఫోటో కూడా చూపిస్తా. మేము నుంచోను జిహెచ్ఎంసీ పని మేము చేసిన కాలనీ వాళ్ళు దగ్గర ఒక 15 మంది డ్రైనేజ్లో ఉన్న మొత్తం అది చెత్త ప్లాస్టిక్లు అది ఏమంటారు మన పాయింట్లు, అది మాకున్న పెద్ద సమస్య ఇది. అప్పుడు వర్షం వస్తే వరదలు వస్తే మా దగ్గర ఏ కార్పొరేటర్ రాలే, ఏం ఎమ్మెల్యే రాలే, మా బస్తీకి మాత్రం అయితే రాలే ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే. ఇప్పుడున్న సమస్యల మీద ఏవైతే వరద గురించి కానీ, బ్రిడ్జ్ గురించి కానీ, ఈ ట్రాఫిక్ సమస్య గురించి కానీ ఈ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదా? పట్టించుకోలేదు సార్. మీరు వెళ్ళిరా, కలిసిరా? సార్ ఈ బ్రిడ్జి పని అయినప్పుడు మేము వెళ్ళినప్పుడు April 24th రోజు 2023 ఆ రోజు బ్రిడ్జి పని మొదలుపెట్టారు. అప్పుడు కాంట్రాక్టర్ ఉన్నారు, ఎమ్మెల్యే సార్ ఉన్నారు, మేము కూడా ఉన్నా, మార్కెట్ వాళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే కాంట్రాక్టర్ ఎమ్మెల్యే సార్ ముంగట ఏమన్నారంటే వితిన్ 45 days మీకు బ్రిడ్జ్ పూర్తిగా చేసి మీరు ఓపెనింగ్ చేయవచ్చు, వితిన్ 45 days టైం పీరియడ్లో చేసేస్తా అన్నారు. సరే 45 days అంటే కొద్దిగా పని లేట్ అవుతుంది కదా. మేము ఒక మ్యాక్సిమమ్ 2 months 2.5 months 3 months అనుకున్నాం. సరే, కానీ మేము 2 సార్లు కాంట్రాక్టర్తో మాట్లాడితే అవుతుంది పని, అయిపోతుంది, అది కాలే ఇది కాలే, ఇవాళ అవుతుంది రేపు అవుతుంది, డీతో మాట్లాడితే అవుతుంది అన్నారు, ఏతో మాట్లాడితే అవుతుంది అంటుంది. సార్ అది 45 days అనేసి దగ్గరనే 120 days మోస్ట్ అయిపోయింది. పోనీలే అది ప్రాబ్లం అవుతుంది. దాని తర్వాత కూడా పరిష్కారాలు ఏం రాలేదు. బ్రిడ్జ్ ఓపెనింగ్ అయింది, మళ్ళీ వర్షం పడిన తర్వాత చూస్తే మళ్ళీ అదే మాకు కాలనీలో అదే ప్రాబ్లం నీళ్ళతోటి. అదే ఇప్పుడు ఏంటంటే ఎంతముందు చాలాసార్లు నీళ్ళు వచ్చినాయి సార్. వచ్చినప్పుడు ఇప్పుడు మా లోకల్ కార్పొరేటర్ ఉన్నారు కదా, ఆయన ఎప్పుడు బండి నుంచి దిగి ఏ కాలనీకి రాలేదు సార్. ఇవాళ దగ్గరనే ఒక ఈ డిసెంబర్ వస్తే నేను అనుకుంటా 3 years పూర్తిగా అయిపోతాయి కార్పొరేటర్. ఇక్కడ ఉన్న కార్పొరేటర్ సొంత బాబాయ్ ఎమ్మెల్యేకు అయినప్పుడు కూడా మీ సమస్యలు తీరలే రాలే కాలనీకి సార్, మా కాలనీకి రాలే. సరే, ఎన్నికలు రాబోతున్నాయి. టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే వివేకానంద పోటీ చేస్తున్నాడు, బీజేపీ నుంచి శ్రీశైలం కూడా పోటీ చేస్తున్నాడు. మరి ఎవరికి ఈసారి ఇచ్చే అవకాశం ఉంది? ఈసారి అయితే సార్ తప్పకుండా శ్రీశైలం కూడా రావాలి సార్. ఎందుకంటే ఇప్పుడు కేపీ వివేకానంద 2 సార్లు వచ్చిర్రు, పబ్లిక్ అవకాశం ఇచ్చిర్రు, ప్రజలు అవకాశం ఇచ్చిండు. ఆ అవకాశం ఇచ్చినాక కూడా పూర్తిగా పని చేయకుండా సార్ మళ్ళీ ఎట్లా అవకాశం వస్తుంది ఆయనకు? ఈసారి అయితే మనకు బీజేపీకి ఓటు ఇద్దాం సార్ సిద్ధంగా. శ్రీశైలం కూడా రావాలి మాకైతే. ఎందుకంటే నేను చూసినా సార్ దగ్గరనే ఒక 500 మందిలో నేను 2 సార్లు ఆయన అన్నతో మాకు సమస్య ఉన్నప్పుడు 15 years బ్యాక్ కూడా వరదలు వచ్చినప్పుడు ఆయన ఇంట్లో పూజ నడిస్తే మేము కాలనీలో ఉంటప్పుడు మా కాలనీ ప్రెసిడెంట్ ఫోన్ చేసిండు ఆయనకు, సార్ ఇట్లా శ్రీశైలం గౌడ్కు మా ఇళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, 4 గంటల బరాబర్ 4-5 గంటల నుంచి మా ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి సార్, ఇట్లా సమస్య ఉంది అంటే వాళ్ళు లుంగి కట్టుకొని పూజ మీద ఉండే పూజ అయిపోయిన తర్వాత లుంగి కట్టుకొని మేమే
గొడుగు పట్టుకొని ఉన్నప్పుడు ఆయన ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే గెలిచిండు. అప్పుడు ఆయన ఇంత నీళ్ళు ఉంటే కూడా మా బస్తీకి వచ్చిండు అంటే ఆయననే లీడర్ సార్. అంత మురికి నీళ్ళు అంతవరకు వస్తే మేము సాఫ్ చేస్తే ప్రజెంట్ ఎమ్మెల్యే రాలే. ఇప్పుడు మంచి గురించి నేను చెప్తున్నా కదా, 2 సార్లు కలిసిన అనుకో మీరు, 3ఓసారి ఆయన పేరు పిలిస్తారు. అట్లా మంచి ఆయన గుర్తుంటుంది ప్రజలు. మంచి అంటే ఏంది, పబ్లిక్ అంటే ఏంది, అదే వ్యక్తి. ఉట్టిగానే ఇండిపెండెంట్గా 24,000 ఓటుతో గెలవలే సార్ ఆయన శ్రీశైలం గౌడ్ ఒక లెక్క ప్రకారం ఒక బ్రాండ్. ఆయన కింద నుంచి పైకి వచ్చిన కష్టపడి మంచి ప్రజలు అనేది ఏంది అంటే ఆయనకు తెలుసు సార్. బాధ అయింది అంటే ఆయనకు తెలుసు. ఎంతమందికి పెళ్ళి చేసి ఇచ్చిర్రు, ఎంతమందికి ఉద్యోగాలు లేకున్నప్పుడు కోవిడ్ టైంలో అన్నం పెట్టిండు సార్. నేను చూసినా కదా, పబ్లిక్ని, జిహెచ్ఎంసీ వార్డ్ మెంబర్ని. గవర్నమెంట్ పెంచలేదు సార్, ఆయననే పంచిండు ఫుడ్లు అన్నీ, బియ్యం అన్నీ పంచిండు సార్. నేను చూసినా కదా. సరే, ఈసారి శ్రీశైలం గౌడ్ను గెలిపించుకుంటారా? తప్పకుండా సార్. శ్రీశైలం గౌడ్ గెలిస్తే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయా సార్? ఇగో పరీక్షల సంస్కారం అవుతుంది సార్. దానికి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ కావాలి సార్. ఆల్రెడీ ఇప్పుడు 9 సంవత్సరం అయిపోయింది. చూసినాం, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమే స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, కొత్తగా స్కీమ్ ఏం లేదు. ఇప్పుడు మాకేం చేసిర్రు సార్ చెప్పండి? మేము మిడిల్ క్లాస్ వాళ్ళు సార్, మాకేమొద్దు. మాకు ఏంటంటే మాకు ఒకటే, మాకు నీతి నిజాయితీ విశ్వాసగా కావాలి. ఇప్పుడు మేము మార్వాడి సార్. మేము ఎక్కడున్నా, ఇప్పుడు మేము తెలంగాణలో ఉన్నా, ప్రాపర్ మాది రాజస్థాన్. మేము ఇక్కడ తెలంగాణ ఉన్నా అంటే మాది తెలంగాణ, మేము తెలంగాణ మంచి. మేము ఇక్కడ తింటున్నాం, మా పిల్లలు ఇక్కడనే పుట్టినా, మా అమ్మ నాయన ఇక్కడనే పుట్టిండు, మా తాత వచ్చిండు ఊరికి వెళ్ళి. మేమైతే ఇక్కడ లోకల్ 20 years నుంచి అయినా, లోకల్ ప్రజలు అందరు తెలుసు. కస్టమర్ మాకు ఫ్యామిలీ లాగా ఉంటుంది. ఒక చిన్న వస్తువు 10 రూపాయలు తీసుకున్నవాడు నా ఫ్యామిలీ లాగా చూసుకుంటా. నేను 10,000 సామాన్ తీసుకుంటే నేను ఫ్యామిలీ లాగా చూసుకుంటా. ఎందుకంటే నేను ఇక్కడ బతుకుంటున్నా, ఇక్కడ తిండి తింటున్నా, ఇక్కడ మంచి. నేను ఏదైనా ఉంటే సిద్ధంగా ఉండాలి. మాకు నియతగా ఉంటా సార్. మాకు 3 పూట అన్నం తినే బదులు 2 పూట తింటే చాలు. ఏంటంటే మేము అట్లా రూపాయి బచాయించుకొని బతుకుంటున్నా సార్. మాకు ఉద్దేశం ఒకటే, ప్రజల్ని మంచి సేవ చేయాలంటే శ్రీశైలం కూడా చేసినంత ఎవరు చేయలేదు సార్. ఇప్పటి వరకు అయితే మేము చూస్తున్నాం.